తప్ప 100% చెప్తున్నా. అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలకి నవ్వినాడో 100% ప్రసన్న కుమార్ రెడ్డితో సమానమైన తప్పు చేశాడు. కుటుంబాల జోలికి వెళ్ళాలంటే అనిల్ కుమార్ యాదవ్ కుటుంబంలో ఆడవాళ్ళు లేరా? ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబంలో ఆడవాళ్ళు లేరా? మొన్న దాడి జరిగినప్పుడు ఆ దాడిలో ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు 85 సంవత్సరాల మా అమ్మ వృద్ధురాలు అక్కడ ఉంది అంటున్నాడు. అంటే 85 సంవత్సరాల వృద్ధురాలే మీ అమ్మ? నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లే అమ్మ? నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి గారి వైఫే అమ్మ? వీళ్ళు మాత్రమే అమ్మలా? ప్రశాంత్ రెడ్డి గారి అమ్మ కాదా? మా ఆవిడ ఒక అమ్మ కాదా? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ సమాజం ఎటు వెళ్తుంది? మృగ లక్షణాలు ఎక్కువైపోతున్నాయి. చెప్తున్నాడు నెల్లూరులో అంట ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ లేవంట. ఏంటి? తట్ట మట్టి లేదు, ఒక తట్ట మట్టి లేదు, టీహెచ్డీ చేసే అవినీతులు అనేది ఇంతకుముందు లేదంట. నువ్వు రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగానే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అంటే ప్రశాంత్ రెడ్డి గారు ఆయన్ని దగ్గరుండి చంపేసే ప్రయత్నం చేస్తుందంట. నేను ముందుగా నెల్లూరు ప్రజలకు చెప్తున్నాను, ఇక్కడ ఒక స్కెచ్ జరుగుతుంది. ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏం జరిగింది? ఒక ప్లాన్ జరిగింది. ముందు గుండెపోటు, తర్వాత గొడ్డలు వేయటం తెలిసింది. ఇలానే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం, రాష్ట్ర రాజకీయాలు మార్చిన వ్యక్తి, రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి, నెల్లూరు చరిత్రను మార్చిన వ్యక్తి, నెల్లూరు రాజకీయాలు చురుగ్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో విపిఆర్ గారిని సతీమణి చంపిపోతుందని చెప్తున్నారు. ఇక్కడ మనం లోతుగా వెళ్తే విపిఆర్ గారికి థ్రెట్ ఉంది. ఎందుకంటున్నానంటే దృశ్యం సినిమాని తలపంచే విధంగా వాళ్ళు స్కెచ్ చేస్తున్నారు. ఆ స్కెచ్ ఏంటంటే ముందుగానే ప్రశాంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు, ఇలా చేయబోతున్నారు అని ఒకటి సృష్టించి రేపు వీళ్ళే విపిఆర్ గారిని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద నెట్టేసి నెల్లూరు రాజకీయాల్లో ఒక దౌర్భాగ్యాన్ని నింపాలనుకుంటున్నారు. ఇది 100% కరెక్ట్. ఇష్టపడి చేసుకున్నారు. ఆవిడ వచ్చిన తర్వాత ఎంత అదృష్టం కలిసి వచ్చిందంటే ఆయన మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు. అది నేను మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. ఆయన్ని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద తోసేసి అటు కోవూరును కానీ ఇటు నెల్లూరు ఎంపీలను కానీ ఇలాంటి నీచమైన స్థాయిని చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, విశ్వాసం ఉన్న వాళ్ళు కావచ్చు, కృతజ్ఞతగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన్ని కంటిపాపలా కాపాడుకుంటారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి రక్షణనివ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది